అందరికీ నమస్కారం. గత 3 రోజుల నుంచి సిపిఎం పార్టీ పైన, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం గారి పైన ఒక తీవ్రమైనటువంటి దుష్ప్రచారం రాష్ట్రమంతా సాగుతూ ఉంది. ఎలక్ట్రానిక్ మీడియాలోనూ, ప్రింట్ మీడియాలోనూ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ, యూట్యూబ్ ఛానళ్లలోనూ ఈ ప్రచారం పోటీ పడి మరీ సాగుతూ ఉంది. తమ్మినేని వీరభద్రం ఛానల్ పెట్టి తప్పు చేశాడని, పార్టీ ఆఫీసు కట్టి తప్పు చేశాడని, అట్లాగే రాజకీయాలు అధికారంలో ఎవరుంటే వాళ్ళతోని రాజకీయాలు చేస్తారని, సంబంధాలు నెరుపుతారని, అలాగే ప్రస్తుతం కాంగ్రెస్తోని, బీజేపీతోని కూడా దోస్తానా చేస్తూ ఉన్నాడని, ఇదంతా పార్టీ కేంద్ర కమిటీ గమనించి ఆయన మీద చర్య తీసుకుందని, ఆయన్ని పక్కన పెట్టిందని, ఆయన్ని వేటు వేసిందని, బహిష్కరించిందని, సస్పెండ్ చేసిందని, ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు, దుర్మార్గమైనటువంటి ప్రచారాలు, గోబెల్స్ ప్రచారాలు మీడియాలో వస్తూ ఉన్నాయి. వీటిని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. పార్టీ శ్రేణులు, ప్రజలు ఎవ్వరూ కూడా ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలని నమ్మవద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఖమ్మంలో కట్టినటువంటి పార్టీ కార్యాలయంలో ఏమి జరుగుతూ ఉంది? అది హైటెక్ కార్యాలయంలాగా ఉందా? అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విద్యార్థులకి అక్కడ వసతి సౌకర్యాలు కల్పించేసి, బోడెపూడి విజ్ఞాన కేంద్రం పేరుతోని పేదలకి ఆరోగ్య సౌకర్యాలు కల్పించి, ప్రతి నెల కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించి పేదలకి అతి తక్కువ ధరలకి ఉచితంగా వైద్యం చేయించబడతా ఉన్నటువంటి విషయం కళ్ళుండి చూసే వాళ్ళకి ఎవరికైనా సరే అర్థమవుతుంది. అట్లాగే అక్కడ టైలరింగ్ వృత్తి నేర్చుకునేటటువంటి మహిళలకి తగిన అవకాశం కల్పించినటువంటి పరిస్థితి కళ్ళుండి చూసే వాళ్ళకి ఎవరికైనా కనపడుతుంది. కావాలని చెప్పేసని తమ్మినేని వీరభద్రం ఇట్లాంటి పనులు చేశారు అనేటటువంటి ఈ ప్రచారం ఏదైతే ఉందో, ఇది పార్టీని నష్టపరచడం కోసం కొంతమంది పోటీ పడి మరి ఛానళ్ళు, ప్రధానంగా యూట్యూబ్ ఛానళ్ళు, ఇతరత్ర పోటీపడి చేస్తూ ఉన్నటువంటి ప్రచారం. ఈ రకమైనటువంటి గోబెల్స్ ప్రచారాన్ని పార్టీ శ్రేణులు, ప్రజలు ఎవరు నమ్మవద్దు అని చెప్పేసి కోరుతా ఉన్నాం. తమ్మినేని వీరభద్రం గారిని పార్టీ కేంద్ర కమిటీ నుంచి తగ్గించలేదు, సస్పెండ్ చేయలేదు, బహిష్కరించలేదు, పక్కన పెట్టలేదు, వేటు వేయలేదు. ఇవన్నీ కూడా కావాలని చెప్పేసి వస్తున్నటువంటి వార్తలు. వాళ్ళకి సిపిఎం పార్టీ అంటే కోపం. సిపిఎం పార్టీ ఎదుగుదలను వాళ్ళు సహించలేరు, సిపిఎం పార్టీ ఉనికిని సహించలేరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న, ప్రత్యేకించి పేద ప్రజలు అంటే కార్మికులు, రైతులు, పేద రైతులు, వ్యవసాయ కూలీలు, దళితులు, గిరిజనులు, మహిళలు, వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కృషి చేస్తున్నటువంటి పార్టీగా సిపిఎం పార్టీ